ఈ ప్రపంచంలో ఉన్న 8.5-9 బిలియన్ల మందిలో ఎవ్వరికీ లేని 4 లక్షణాలు మీకే ఉంటాయి. 1 మీ వేలిముద్ర ఫింగర్ ప్రింట్. 2 మీ స్వరపేటిక ఎవ్వరితోనూ మ్యాచ్ కాదు. 3 మీ వ్యక్తిత్వం. 4ది మీ చేతిరాత. ఎక్కడైనా 2 చేతిరాతలు ఒకేలాగా ఉండాలి అంటే కనీసం 6.5 ట్రిలియన్ల శాంపిల్స్ మనం కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ చేతిరాత ప్రపంచంలో ఎవ్వరి చేతిరాతతోనూ మ్యాచ్ కాదు. మీ చేతిరాత మీ మనస్తత్వానికి అద్దం. అందుకే దాన్ని స్పష్టంగా రాయాలి, అందంగా రాయాలి. రాసిన తర్వాత మీకైనా ప్రపంచంలో ఇంకొకళ్ళకైనా అర్థం కావాలి అంటే 2 విషయాల మీద దృష్టి సారించాలి. ముందుగా మెదడు ఆ అక్షరం యొక్క ఆకారాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. తర్వాత ఆ మెదడు నుంచి ఆ ఆకారం మెల్లగా ఇలా ప్రయాణించి ఆ వేళ్ల మధ్యలో ఉండే పెన్సిలో, పెన్నో, మార్కరో, చాక్ పీసో ఏదో ఉంటుంది కదా, దాంతో మనం రాస్తాం. అంటే ఈ చెయ్యి మెదడు నుంచి వచ్చే సంకేతాలని సరిగ్గా అందిపుచ్చుకొని అలాగే కాగితం మీద ప్రస్ఫుటంగా అక్షరాన్ని పెట్టగలగాలి. అంటే చేతిరాత అనేది మెదడుకి, చేతికి ఉన్న అద్భుతమైన సమన్వయం కాబట్టి రెండింటిని చూసుకుంటే మీ చేతిరాత చక్కగా మెరుగవుతుంది.